ఫుల్ డే ఆఫ్ వెజ్ ఈటింగ్ అనమాట. నాన్ వెజ్ తిన్నాం ఒక్క రోజు. బయట పన్నీర్ తినాలంటే భయంగా ఉంటుందిరా. అంత ఆర్టిఫిషియల్ పన్నీర్ చూడు గట్టిగా ఉంది, మరి గట్టిగా టర్న్ ఆఫ్ వస్తుంది. అందుకే మా వెజ్ ఆప్షన్ నాకు నచ్చవా. పన్నీర్ చూడండి మనం ఎలా ఉందో, సాగుతుంది అసలుకి, చీజ్ సాగినట్టు. నీకోసం పన్నీర్ మంచూరియా. వద్దులేరా, రోజు చికెన్ తిని తిని ఈ రోజు వెజ్ తినాలంటే చాలా కష్టంగా ఉంది మా అసలుకి, దిగట్లేదు అనమాట ముద్ద. నాకు దీనికోసమే నాన్ వెజ్ తినేది నేను. అంతే కదా, బిల్లు దానికన్నా ఎక్కువ. ఇంకోసారి పొరపాటు నేను వెజ్ అని చెప్పినా కానీ వద్దురా అని చెప్పు నువ్వు. ఈ వీడియో గుర్తొచ్చా నాకు. ఈ వీడియో షేర్ చేస్తాడు అంతే. హై గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈ రోజు డే 3 అనమాట మా మధురైలో. సో నిన్న మొన్న వీడియోస్ చూసారు కదా, 2 రోజులు సైట్కి వెళ్ళి వచ్చాము. ఈ రోజు సైట్ లేదనమాట, కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాము రూమ్ లోనే. సో ఇప్పటికే టైం వచ్చి మార్నింగ్ 10 కావస్తుంది అనమాట. మీరు కానీ లాస్ట్ వీడియోస్ లో చూసుంటే నిన్నంతా బస్ జర్నీ చేసి ఫుల్ అలసిపోయాము. సో అందుకని ఫుల్ గా నిద్రపోయాము అనమాట. లేట్ గా లేచాము, బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ అయిపోయింది. సో అందుకని నిన్న తెచ్చుకున్న బనానా ఒకటి తినేసాను. హరిబాబు తింటా ఉన్నాడు బనానా. సో ఈరోజు తమ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఈ రోజు ఫుల్ డే ఆఫ్ వెజ్ ఈటింగ్ అనమాట. నాన్ వెజ్ తిన్నాం ఒక్క రోజు. సో చాలా మంది అడిగారు, ఏంది బ్రో రోజు నాన్ వెజ్ తింటున్నారు, మా ఇంట్లో కూడా తిడతా ఉన్నారు అనమాట. మరి ఒక్క రోజైనా వెజ్ తినంటారా, వారానికి ఒక రోజైనా అని. సో అందుకని ఈ రోజు మొత్తం వెజ్ తిందామని డిసైడ్ అయ్యాం అనమాట. నో నాన్ వెజ్ ఈ రోజు. సో చూద్దాం ఎలా జరగదు ఏంది కదా అని. వెజ్ లో ఏ ఆప్షన్స్ ఉన్నాయి అన్ని ట్రై చేస్తాము. వీడియో మాత్రం లాస్ట్ రోజు చూసేయండి. అలానే నా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఒకటి చాలు అట్టి పంట, ఇంకోటి ఉంది మామ రాత్రికే రా, ఇంకో కొనుక్కోవచ్చులే. సరే మధ్యాహ్నం ఏం ఆప్షన్స్ ఉన్నాయా? మీల్సా? మీల్స్ వద్దు, అట్టొద్దు. బయటికి వెళ్దాం రెస్టారెంట్కి ప్రశాంతంగా. పన్నీర్ బటర్ మసాలా, రోటీలు, చపాతీలు అవి బాగుంటాయి. రాత్రికి దోశ ఏదో ఒకటి అటు చూసుకుంటే సెట్, అంతే కదా. బయటికి వెళ్ళాలంటే కూడా భయంగా ఉంది మామ. ఎండ చూడండి ఎట్లా ఉందో. నిన్న మాత్రం చాలా బాగుండింది క్లైమేట్, ఈ రోజే చాలా ఎండ ఎక్కువ ఉంది అనమాట. సో రామేశ్వరం కూడా వెళ్ళొచ్చు మామ, కాకపోతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలన్నమాట. మధురై నుంచి రామేశ్వరంకి వెళ్ళాలంటే మనం లేచిందే మార్నింగ్ చాలా లేట్గా లేచాము. అందుకని ట్రైన్స్ కూడా అన్నీ వెళ్ళిపోయి ఉంటాయి. సో అందుకని లాస్ట్ టైం వెళ్ళాం కదా, ఇంకోసారి ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం. ఇంకోసారి అంటే ఈ వీక్ 1-2 వీక్స్ ఇంకా ఇక్కడే ఉంటాము. ఈ వీక్ లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇదో డే 3 చూసారు కదా, ఇంకా చాలా రోజులు ఉంటాం మధురైలోనే. సో చూద్దాం, ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో టైం చూడమో ఎగ్జాక్ట్ గా 1:47 అవుతుంది. సో ఇప్పుడు వెళ్తున్నాం అనమాట బయటికి లంచ్ తినడానికి. ఇదే మన ఫస్ట్ అఫీషియల్ ఫుల్ మీల్ అవుతుంది. మార్నింగ్ అట్టిపండు ఒకటే తిన్నాం, ఇది ఒకటి. పోదారా? వెజ్ తిందాం అనుకున్నాను కదా మామ. సో అందుకని నార్త్ ఇండియన్ రెస్టారెంట్ నియర్ మెయిన్ కొట్టాల్సి వస్తుంది అనమాట. సో చూడండి, ఒకటైతే ఉంది 4.5 కిలోమీటర్ అంట. ఇదేదో ఉంది చాప్టర్ ఆఫ్ ఫైర్, లేదా వెజ్ రెస్టారెంట్ అని కొడదాం. ఇది వీకెన్. చూద్దాం, ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్దాం. ఇక్కడ ఉంది మా శ్రీ అన్నపూర్ణ ప్యూర్ వెజ్ రెస్టారెంట్. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఎడగా పోదాం. ఓకే కదా వెజ్. హైలైట్ ఏంటంటే మామ, సౌత్ ఇండియాలో నార్త్ ఇండియన్ ఫుడ్ అనేది దొరకద్దు, కానీ నార్త్ ఇండియాలో మన సౌత్ ఇండియన్ ఫుడ్ చాలా రేర్గా దొరకద్దు అనమాట. సో ఇక్కడ చూసారంటే అన్నీ ఉన్నాయి నార్త్ ఇండియన్ ఉండేవన్నీ. పన్నీర్ కానీ, కడాయి పన్నీరు, చిల్లీ పన్నీర్ చాలా ఉన్నాయి అనమాట. చపాతీ, రోటీ, తందూరి అవన్నీ ఉన్నాయి. కానీ ఇదే మనం కానీ నార్త్ ఇండియన్కి వెళ్తే అక్కడ అసలుకి ఏమి ఉండవు. దోశలు, ఇడ్లీలు అంటే నవ్వుతారేమో, అంతే కదా, అసలు దొరకవాడ. సో చూడండి రెస్టారెంట్ ఎలా ఉందో. ఇంకా మెయిన్ ఏంటంటే డామినేషన్ ఇక్కడ నార్త్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, టూరిస్టులు, అంతే కదా, వాళ్ళ కోసం ఇంకా ఎక్కువ పెడతారు. అవును. సో వెజ్ లో ఆప్షన్స్, మీల్స్ కూడా ఉన్నాయి, వెజ్ మీల్స్. దాంట్లో ఇంత రైస్ వస్తుంది. సో అది తినేదానికంటే మనం ఒక చపాతీ, 2 చపాతీలు తినేస్తే సెట్ అయిపోద్ది అనమాట. కొంచెం తక్కువ క్వాంటిటీలో వెజ్ తినేవచ్చు. సో ఇదనమాట మామ మన లంచ్ ఉండబోదు ఈరోజు. ఒక 2 చపాతీ, సెట్కి ఒక 2 చపాతీలు వస్తాయి. దీంతో పాటు రైతా కూడా ఇచ్చారు ఆనియన్స్తో పాటు. ఇది మెయిన్ డిష్ కడాయి పన్నీర్. బాగానే ఉంది చూడడానికి, వేడిగా పొగలు వస్తున్నాయి చూడండి అసలు ఎట్లా ఉంది. సో ట్రై చేద్దాం, ఆకలి వేస్తుంది. మార్నింగ్ కూడా ఏం తినలేదు అనమాట. బయట పన్నీర్ తినాలంటే భయంగా ఉంటుందిరా. అంత ఆర్టిఫిషియల్, అది ఫేకా ఏందో కూడా తెలియదు. ఇది కూడా అట్టే ఉంది చూడడానికి. మనం ఎక్కడ తిన్నాం రీసెంట్గా పన్నీర్? మరి ఆడ తిన్నాం, భలే ఉండింది, చాలా మెత్తగా. వందే భారత్లో తిన్నాను చూడు, అది భలే ఉండింది కదా అసలు. పన్నీర్ మాత్రం మెత్తగా ఉందంటే చాలా సాఫ్ట్ గా ఉంది. ఇది చూడండి ఎంత గట్టిగా ఉందో. ఫేక్ ఒరిజినల్ కూడా చెప్పలేము వీటిని. సో ఇక తప్పక వెజ్ తింటున్నాం అనమాట ఈరోజు, అనుకున్న దానికోసమైనా. సో ఇంకా ఏమనుకోకుండా తినేద్దాం. ఫస్ట్ అయితే టేస్ట్ చూద్దాం పన్నీర్, కడాయి పన్నీర్ ఎలా ఉందో. స్పైసీ అని చెప్పింది కానీ ఏం స్పైసీ లేదు కదా, తీయగల
ఇంకా పన్నీర్ బటర్ మసాలా చెప్పు ఇంకా తీయకుండా. చపాతీ బాగుంది అసలు. చపాతీ బాగుంటాయి మొత్తంగా. ఏమన్నా కొత్తిమీర భలే ఉంటుంది అసలు. స్మెల్ స్మెల్ కానీ టేస్ట్ కానీ ఫ్లేవర్ ఎక్కువ కొత్తిమీర ఉంది. దానివల్ల స్మెల్ బాగుంది కదా. పన్నీర్ ఏమనిపిస్తుందా, ఒరిజినలా ఫేక్? బాగానే ఉంది పన్నీరు. అట్టే ఉంటాయి గట్టి గట్టిగా, మెత్తగా ఉండదు పన్నీర్. అసలు అట్ట అడంగానే సాఫ్ట్ అయిపోవాలి, నోట్లో కరిగిపోవాలి పన్నీర్. మన ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుందా, అట్లా ఉండాలి. అదే అర్థం కాదు. పన్నీర్ చెప్తాను కర్రీ దానిలో కరెక్ట్గా 7-8 పీసులు ఉంటాయి అంతే. అంతే 200 చెట్లు అట్టు ఉంటుంది. అది ఎక్కువ వేయడం అసలు పీసులు. అది చాలా లాభం కదా అసలుకి. అదే కదా. మరి 200కి మనకి మంచి చికెన్ ఐటమ్ వచ్చేది. చికెన్ ఐటమ్ అసలు ఇక వేరే ఆప్షన్ లేనప్పుడే తినాలి వెజ్. అంతే కదా. మనం మాత్రం ఎప్పుడో ఒకసారి ఇట్లా వెజ్ అనుకున్నాం, వెజ్ తినాలి. ఇది ఏంటో ఇట్టుంది మ్యాన్, అదే మేలు దీనికన్నా. ఇదే మేలు కదా. సాసులు గీసులు అన్నీ వేస్తారు, సోయా సాసులు. పన్నీర్ ఒకటి తీసుకో, ఒకటి డ్రై ఐటమ్ చెప్పున్నా పోయిండేది, అనవసరం సెమీ గ్రేవీ అని చెప్పి. మంజూరి అంటే కొద్దిగా ఉంటదేమో అనుకున్నా. మరి ఎంత గిన్నెలో ఇస్తారు అనుకోవాలా. ఎంత గ్రేవీ, పన్నీరే లేదు కదా ఆడాడ. సెమీ గ్రేవీ అంటే కొంచెం వేయాలి మామూలుగా అయితే. నిల్జోని నట్టు ఇచ్చారు. అట్టుందా టేస్టా? ఏదో కాలుతుంది బాగా వేడివేడిగా నీళ్ళ చేసేసారు అసలుకే. అదే కదా. మొత్తం సాసులు వేసి చేశారు మంచూరియా. అసలు మంచూరియా అంటే ఎట్లా ఉంటుంది ఎందుకత్త? పన్నీర్ చూడు గట్టిగా ఉంది, మరి గట్టిగా టమాటా వస్తుంది. అవునా, అంటే దీన్ని డీప్ ఫ్రై చేసారా అట్టున్నాయి. అవును బా, అనవసరం చెప్పుకున్నావు హరి. ఇది అందుకే మా వెజ్ ఆప్షన్ నాకు నచ్చవా. ఎక్కడ అయితే కట్టకూడదు. వరస్ట్ కదా మళ్ళీ అసలు బాగా డబ్బులు పక్క రుద్దగా. ఇదే కర్రీ తినేవచ్చు మనం, మిగిలిన కర్రీ అసలు బాగా మామ. నచ్చిందిరా హరి? ఫస్ట్ బాగుంది కానీ సెకండ్ వరస్ట్. బిల్లు చూడండి అంతే, అంత 560 రూపాయలు. ఇదే మామ నచ్చిందా నాకు వెజ్లో. అసలుకి ప్రోటీన్ ఆప్షన్సే ఉండవు అనమాట. తింటే పన్నీరు ఇంకా మిల్ మేకరా లేదా పప్పు, ప్యూర్ సోర్స్ ప్రోటీనే ఉండదు. సో అందుకని నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేసేది మేము. ఆ తినాలనుకున్న పన్నీర్ కూడా ఫేక్ అయిపోతుంది ఈ మధ్య. ఏది నిజమైందో ఏది ఫేక్ అర్థం కావట్లేదు. ఇదేమో చాలా చూసారు ఎంత గట్టిగా ఉందో పన్నీర్. అసలుకి చాలా రబ్బర్ లాగా ఉందా పన్నీరా. సెకండ్ మరి ఘోరం రాది. అదే చాలా ఘోరంగా నేను. ఇంకేమన్నా తప్ప అదొక్కటే తినేసాను నేను. పన్నీర్ మంచూరియన్ వరస్ట్ నీళ్ళ వా మరీ వరస్ట్ అది. మధ్యాహ్నం తిన్న పన్నీర్ మామ కడుపులో ఏదో కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తా ఉందన్నమాట. ఫస్ట్ తిన్న పన్నీర్ చాలా బాగుండింది, సెకండ్ అసలు చాలా విచిత్రంగా ఉంది. కడుపులో కూడా చాలా ఇబ్బందిగా ఉంది అనమాట. అందుకే సగం వెజ్ తినంది నేను. అసలు చికెనే బెటర్ అనిపిస్తుంది ఇట్లాంటి రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు, ఇట్లాంటి పన్నీర్ తిన్నప్పుడు. సో ఇప్పుడుగా టైం వచ్చి మామ నైట్ 8:30 వస్తుంది అనమాట. చూడండి ఎగ్జాక్ట్ గా 1 నిమిషం ఉంది 8:30 కావడానికి. సో నేనైతే ఫ్రెష్ అయిపోయాను. హరి నువ్వు ఫ్రెష్ అవ్వరా? ఏంద్రా అది అబ్బా, ఏందబ్బా మాడుతున్నాడు చూడండి. అసలుకే ఇప్పుడు రీల్స్ ఏమో, ఎప్పుడు రీల్స్ లేదా పబ్జి గేమ్ ఆడుకుంటానే ఉంటాడు. నేను ఏదో అప్పుడప్పుడు క్లాష్ ఆఫ్ క్లాన్స్ ఆడతా, అప్పుడప్పుడే మామ. క్లాష్ ఆఫ్ క్లాన్స్ ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు, మీకు తెలుసు. ఒకవేళ ఆడుంటే పబ్జిలో మాత్రం అరగంట కూర్చున్నా అంటే ఆడుతూనే ఉండాలి. ఒక మ్యాచ్ ఎన్ని మ్యాచ్లు ఆడతారా ఒకసారి కూర్చుంటే? 3-4 గంటే 2 గంటలు, ఒకటి అరగంట అనుకున్నా, అంతే కదా. 2 గంటలు ఒక్క పబ్జి గేమ్ మీద ఒక్కసారి కూర్చుంటే. 2-3 అది కూడా 3-4 సారీ అంటే 1.5 గంట నుంచి 2 గంటల వరకు ఆడుతూనే ఉంటాడు అనమాట. 2 hours కంటిన్యూస్గా. నాకు అంతసేపు ఉండదు. ఒక అటాక్ చేసామో 2 అటాకులు చేసామో వచ్చేస్తాం. క్లాష్ ఆఫ్ క్లాన్స్ తెలిసిన వాళ్ళకి తెలుసు అటాక్లు అంటే ఏందో. సో అందుకనమాట. సో ప్రజెంట్ బయలుదేరదాం. సో వెళ్ళి మన వెజ్ డిన్నర్ తినేసి వద్దాము. నాకైతే నిజంగా ఏం హోప్స్ లేవు మంచిగా దొరకద్దని వెజ్ ఫుడ్. సో అయినా పర్లేదు వెళ్దాం అనుకున్నాం కాబట్టి ఈరోజు వెజ్ ఫుడ్ అని కంప్లీట్ చేసేద్దాం. ఇప్పటికే టైం వచ్చి 8:30 అయిపోయింది చెప్పినట్టే. పోదామా? సో చలో బయలుదేరదాం. ఫ్యాంట్ ఏమైనా వేసుకోరా హరి? చెడ్డీలు ఎప్పుడు వేసుకుని బయట తిరుగుతూనే ఉంటావా? గలీజ్గా ఉందిరా. ఫ్యాంట్ ఏమైనా వేసుకోవచ్చు కదా. నేను ఫ్యాంట్ వేసుకున్నాను ఫ్యాంట్ వేసుకున్నాను కాబట్టి నీది గలీజ్గా ఉంది. నిన్న అది ఈరోజు చెప్పు. బా ఏ తలుపు తీరా లబ్బే రాలే. ఎదురుగానే ఉంటాయి వెజ్ అట్ట. ఎదురు ఉందా? రాపలేదు. ఇది ఏడికే పోదామా వేరే దగ్గరికి వెళ్దామా? ఎదురు టిఫిన్ షాప్, టిఫిన్ తింటావా? టిఫిన్ వద్దులే మావా.
ఏమన్నా మంచి నార్త్ ఇండియన్ మధ్యాహ్నం తిన్నట్టు కాకుండా వద్దురా నాయనా. మధ్యాహ్నం తిన్నట్టు కాకుండా వేరే మంచిది ఏమన్నా నార్త్ ఇండియన్ లో వెజ్ పులావ్ క్యాష్యూ నట్ పులావ్ అట్లాంటివి తింటే బాగుంటది కదా. పద చూద్దాంపా ఉంటే క్యాష్యూ నట్ పులావ్ ఉంటేనే తిందాం లేకపోతే లేదు. ఇటు నుంచి రాకుండా అంతా తిరిగిపోతాయింద్రా. నాకేం తెలుసు అది దాటొచ్చానే ఆడుంది కదా అంత బాగా ఊరి అవునే అనవసరం మొత్తం తిరుక్కొని వచ్చానా? అంతా తిరుక్కొని వచ్చాడు. సరే పోదాం. వెజ్ ఉంది మామ మనకి వెజ్జే కావాలి ఈరోజు. ఇంత మంచిగా తింటారా మనం ఒక రోజులో రోజు ఇటు తింటే హరి రోజు ఇటు తింటే ఇంకా హెల్త్ పడదు. ఇంకా హెల్త్ పాడైపోతాయా? ఏం బాగుంది అది నాయన అది. అంటే చికెన్ తింటే బెటర్నే రోజు చికెన్ కరెక్ట్ ఐటమ్ దొరికేస్తుంది. ఒకటి రైస్ ఒకటి చికెన్ సెట్. ఆ రైస్ ఐటమ్ కూడా మళ్ళీ చికెన్ ఐటమ్ కదా. జయరామ్ రెస్టారెంట్ అంటారా బాగుంది పేరా. చాయిస్ ఆఫ్ పులావ్ ఫ్రైడ్ రైస్ పులావ్ ఉంది లేక పన్నీర్ బిర్యానీ కూడా ఉంది. హరిబాబు వేసిరా ఖాళీగానే ఉందా? వెజ్ పులావ్లో క్యాష్యూ నట్ పులావ్ ఉంటుందా ఉండదా? ఉంటుంది అనుకుంటున్నా. చూద్దాం వెజ్లో ఏమున్నాయి. ఉందిరా రే హరి ఇద్దరా క్యాష్యూ నట్ పులావ్ 245 రూపీస్. హ్యాపీ నేనైతే హ్యాపీ. దానికి ఇంకా నెక్స్ట్ ఏం చెప్పేదా స్టార్టర్ పన్నీర్ స్టార్టర్ మష్రూమ్ అయ్యో పన్నీర్ అవసరం ఏమవుతుంది. ఇంకేం తింటావు పన్నీర్ వెజ్లో చూడ. నీకోసం పన్నీర్ మంచూరియా. వద్దులేరా సర్లే డ్రై ఐటమ్గా చెప్పుకున్నాం. డ్రైగా డ్రై ఐటమ్ ఏమున్నాయి అడిగి అది మాత్రం చెప్పుకున్నావా? సో ఒక క్యాష్యూ నట్ పులావ్ మాము అలానే డ్రై ఐటమ్ చెప్పుకున్నాం అనమాట. పన్నీర్ టిక్కా గ్రేవీ ఐటమ్ అవసరం పడితే చెప్పుకుందాంలే. డెకరేషన్ చేసా మళ్ళీ చేసిలా కుకుంబర్నే ఏంది కీరకాయ కదా ఇది. కీరకాయ మళ్ళీ చేశారు మామ. ఇది క్యాష్యూ నట్ పులావ్ అనమాట. సగం సగం తినేస్తే సెట్. నేను చెప్పిలా రైతా ఇస్తారని రైతా కంపల్సరీ ఇస్తారు. సో ఇది పన్నీర్ టిక్కా అనమాట. చూడండి ఎలా ఉందో. క్యాప్సికమ్ ఆనియన్స్ కింద పన్నీర్. ఇది దానికి గుచ్చి కాలుస్తారు అదే కదా. అదే కదా. దానికి సైడ్ డిష్ ఆనియన్స్ ఇచ్చారు అలానే టమాటా కీర ఏదో చట్నీ ఇచ్చారు అనమాట. సో ఒక పర్ఫెక్ట్ వెజ్ డిన్నర్ మామ ఇదే అంతే కదా. ఆయిల్ కొంచెం పర్లేదు బెటర్. దీంట్లో ప్రోటీన్ వచ్చేస్తుంది మనకి. రైస్ ఇద్దరం సగం సగం తినేస్తే సెట్. బాగుంది. జీడిపప్పులు ఎక్కువ ఉన్నాయా? చిన్న చిన్నయా? నువ్వేంది చేతో తింటున్నావు? ఫ్రైడ్ రైస్ని నువ్వు స్పూన్ తిన కదా తింటావు. పులావ్ ఇది రెండు ఒకేలా కదా ఉన్నాయా? దీని ఫ్రైడ్ రైస్ అని చెప్పి అమ్మేసినా నీకేం తెలుస్తుంది? పులావ్ ఇది అది ఫ్రైడ్ రైస్ సాసులు వేసుకొని ఏదన్నా అదే కదా హరి బాబు. జీడిపప్పులు చాలా తక్కువ వేసారు అది. నేను జీడిపప్పుల కోసమే సగం చెప్పేది. క్యాష్యూ నట్ పులావ్ అయ్యే తక్కువ వేసారా? అయ్యే తక్కువ వేసారు. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. బాగుంది, చాలా బాగుందని చెప్పను. మైల్డ్ ఫ్లేవర్స్తో నీట్గా డీసెంట్గా ఉందన్నమాట. ఒక పర్ఫెక్ట్ డిన్నర్ ఇది. ఏమన్నా కర్రీ ఉంటే బాగుండేది కదా. చెప్పేది ఏమన్నా ఇంకెందుగా కర్రీ చెప్తారు. ఇదే భద్రా. అవునా? ఇది కూడా ఉన్నాయి అందుకని. మధ్యాహ్నం కానీ అసలు ఫుల్ అయిపోయింది అసలు. మరి ఇవన్నీ తినగలమరా? టమాటాలు అరగట్ల క్యాప్సికము ఇట్లా చూడండి అసలుకి. అంటే పన్నీర్ దగ్గర తినేవచ్చు కానీ దీన్ని ఎట్లా తినాలి? కలుపుకొని తినాలి దీంతో. సో పన్నీర్ చూడండి మనం ఎలా ఉందో. సాగుతుంది అసలుకి చీజ్ సాగినట్టు. ఇది ఫ్రెష్ ఒరిజినలా కాదా మనకి ఎట్ట తెలుస్తుంది హరి? ఏమైనా లిట్మస్ పేపర్ టెస్ట్లు చేయాలన్నమాట. అప్పుడే అర్థం అవుద్ది. సో ఓన్లీ పన్నీర్ ఒకసారి ట్రై చేద్దాం. పన్నీరే ఫేకా ఒరిజినలా తెలీదు మనకి. టేస్ట్ అయితే పర్లేదు బాగానే ఉంది. పెరుగుతో ఖచ్చితంగా బాగుండాల్సిందే ఏదైనా కానీ. సో కొంచెం పెరుగుతో ట్రై చేద్దాం. అలానే కొంచెం పన్నీర్ పెట్టుకుందాం. ఈ చట్నీ ట్రై చేసా బాగుంది. ఏం చట్నీ అది? బీరకాయ బీరకాయ ఏదో గ్రీన్ చట్నీ అండి. పచ్చిమిరపకాయలు మింట్ రోజు చికెన్ తిని తిని ఇలా తింటుంటే అసలు ఏం బాగాలేదు. పోవట్లేదు ఫస్ట్ లోపల బాట్లే. రోజు నాన్ వెజ్ తిని రోజు రుచిగా ఈరోజు వెజ్ తినాలంటే చాలా కష్టంగా ఉంది మా అసలుకి. దిగట్లేదు అనమాట ముద్ద. ఏం నేర్తో ఎప్పుడు ఏరేసా జీడిపప్పులన్నీ లేదు ఏరట్లేదు. మామూలుగా ఇట్ట కొంచెం ఎక్కువ అయిపోద్ది అని తక్కువ వేసుకుంటున్నా. అన్నీ ఏరేసారా? నువ్వు జీడిపప్పులు ఏరుతావునా లేదా? అబ్బా తక్కువ వేసుకుంటున్నావా? మన పక్కన వాళ్ళందరూ మటన్ పెప్పర్ ఫ్రైలు చికెన్ బిర్యానీలు అవి తింటుంటే మనం చూడు ఏం తింటున్నాం.
విచిత్రంగా ఇది ఫుల్ డే ఆఫ్ వెజ్ ఈటింగ్ కాస్త ఫుల్ డే ఆఫ్ నార్త్ ఇండియన్ ఫుడ్ ఈటింగ్ అయిపోయింది కదా. అవును, పన్నీర్లు. పన్నీరు, కడాయి పన్నీరు, మళ్ళీ ఇప్పుడు పన్నీర్ టిక్కా, చపాతి, పులావ్, అదే నార్త్ ఇండియన్ అయిపోయింది. సో టైటిల్ చేంజ్ అనమాట. ఫుల్ డే ఆఫ్ వెజ్ ఈటింగ్ కాస్త ఫుల్ డే ఆఫ్ నార్త్ ఇండియన్ వెజ్ ఈటింగ్. అట్లా అట్లా చేంజ్ చేసేద్దాం. ఇంకొకటి ఏమైనా ఎక్స్ట్రా చెప్పుంటే వేస్ట్ అయిపోయి ఉండేది. అస్సలు అసలు తినుండలేము అసలు. వేస్ట్ అయిపోయి ఉండేది. ఇదే పులావ్ సగం పైన మిగిలి చేసాం చూడండి మామ. ఇంకా 4-5 ముద్దలు వస్తాయి. తినేవచ్చు కదా కొంచెం. దీనిలో మిగిలిస్తాను ఇప్పుడు. సగం దీనికోసం నాన్ వెజ్ తినేది నేను. అంతే కదా, బిల్లు దానికన్నా ఎక్కువ అవుద్ది. చూడ ఇప్పుడు ఏం తిన్నాం మామ? క్యాష్ నోట్ పులావు, పన్నీర్ టిక్కా, మినరల్ వాటర్ 550 రూపాయలు అంట. మనం 2 బిర్యానీ చెప్పుకున్నా కానీ అంతే అయి ఉంటది. ఒకవేళ నిన్న తిన్నాం చూడు టిక్కా గ్రిల్, హాఫ్ తిన్నాక 240 రూపాయలకి అయిపోద్ది కడుపు నిండిపోద్ది. 250తోనే. లేదా ఒక షవర్మా ప్లేట్ తిన్నాక 180 రూపాయలు అయిపోద్ది కడుపు నిండిపోద్ది. ఇది కదా వెజ్తో వచ్చి తలకాయ నొప్పి. అందుకు కదా మేము తినేదే నాన్ వెజ్. సాటిస్ఫాక్షన్ ఉండదు. అంతే. అదే ఇంట్లో చేసుకున్న ప్రశాంతం తినచ్చు, అది బాగుంటది. వెజ్ అంటే బయట తినలేము అసలు వెజ్. అందుకే దాదాపు నాన్ వెజ్ తినే వాళ్ళే వస్తారు. అవును. ఇంకోసారి పొరపాటు నేను వెజ్ అని చెప్పినా కానీ వద్దురా అని చెప్పు. నువ్వు వద్దా, నువ్వు తింటే నేను నాన్ వెజ్ తింటా. నువ్వు కూడా వద్దురా అని చెప్పు, డబ్బులు వేస్ట్ అని చెప్పు. ఈ వీడియో గుర్తొచ్చా నాకు. ఈ వీడియో షేర్ చేస్తాడు. అంతే. ఒక మంచి పని చేస్తున్నావు హరి ఈరోజు మనం జాంకాయలు తీసుకొని. ఎంత అయిందే? 1/2 కిలోనే ఉందిరా, 570 గ్రాములు. అన్నా 1/2 కిలో 60? కిలో 60, 1/2 కిలో 60? సరే, 1/2 కిలో పోదు. ఓకే. సో వస్తా వాటర్ బాటిల్స్ కూడా 2 తెచ్చుకున్నాం అనమాట. వాటర్ తక్కువ తాగామట, రూమ్లో ఉన్నాం కాబట్టి. ఈరోజు క్లీనింగ్ కూడా చేయలేదు మామ రూమ్. ఎట్టుంది చూడండి అసలు గలీజ్గా. ఇంకా రేపు చేపియాల. సో ఇప్పుడే వచ్చాము మా రూమ్కి. టైం వచ్చి నైట్ 9 కావస్తుంది. సో ఒక జాంకాయ తినేస్తే మన డిన్నర్ అయిపోయినట్టే. ఈరోజు మీల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. జాంకాయ తినేసి ఇంకా పడుకొని నిద్రపోవాలి. అలానే ఎడిటింగ్ కూడా ముందే చేసేసాను అనమాట. ఇంకా త్వరగా నిద్రపోవచ్చు. ఎందుకంటే రేపు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి సైట్కి బయలుదేరాల్సి ఉంటుంది. సో ఈ వీడియో మాత్రం నిద్ర ఆపేస్తామమ్మా. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల ఏదో తేడాగా ఉందిరా హరి, చూడ. అదే కదా, లెవెల్ చూసా వాటరా. ఇంకా కరెక్ట్గా పెట్టున్నా. సరే ఇక్కడ పెడతా చూడు. ఎట్లే చూడండి మా, ఎందుకు ఇట్లా ఉంది? దీంట్లో మొత్తం తక్కువ ఉంది, దీంట్లో మాత్రం ఎక్కువ ఉంది. 2 కిండ్లేనే. ఎందువల్ల అంటారా హరి? ఇదేమన్నా కల్తీయా? ఏం తేడా ఉంది నాకు అర్థం కావట్లే. తాగొచ్చా తాగకూడదు అయ్యా? ఏమో లేవు, కల్తీ చేసి. ఎక్కువ ఉంది చూడు. ఇది ఇంకోటి ఉంది, ఇది కూడా కరెక్ట్గా ఉంది మా. అది మాత్రం ఎక్కువ ఉంది. ఏదో జరిగింది మా మధ్యలో. మన చేతికి వచ్చే ముందు ఏదో జరిగి ఉంటుంది.